భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉంటుందని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. కానీ ఆ మాటలు దశాబ్దాల పాటు కేవలం పుస్తకాలకే పరిమితమయ్యాయి. పల్లె కన్నీరు పెట్టింది, బతుకు భారమై ఊరు వదిలి నగరం వైపు వలసలు సాగాయి. కానీ ఒక స్వప్నం, ఒక పట్టుదల, ఒక విజన్ కలిస్తే చరిత్ర ఎలా మారుతుందో చెప్పడానికి నేటి తెలంగాణ పల్లెలే నిదర్శనం. స్వరాష్ట్ర స్వప్నం సాకారమయ్యాక తెలంగాణ మట్టిలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైంది. అది పల్లె ప్రగతి. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 నివేదిక ఒక సామాన్యమైన రిపోర్టు కాదు. ఇది తెలంగాణ పౌరుషం. తెలంగాణకు ఏమీ చేయలేదంటూ కేసీఆర్ పై విమర్శలు గుప్పించే వారికి ఢిల్లీ వేదికగా కేంద్రం ఇచ్చిన ఈ నివేదిక ఒక దిమ్మ తిరిగే సమాధానం. ఇక గణాంకాలను ఒకసారి నిశ్చితంగా గమనించండి. దేశంలో అత్యధికంగా 624 గ్రామ పంచాయతీలు ఫ్రంట్ రన్నర్ స్థానాన్ని దక్కించుకున్నాయి. అంటే దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానం అన్నమాట. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టి 86.41 స్కోరుతో తెలంగాణ జాతీయ సగటును దాటేసింది. ఈ విజయం వెనక ఒక పగడ్బందీ ప్రణాళిక ఉంది. కేసీఆర్ దూరదృష్టి ఉంది. రౌలపెంటలో పేదరిక నిర్మూలన, వెంకూరులో అద్భుతమైన ఆరోగ్య సదుపాయాలు, పాత ముగ్ధంపూరంలో ఇంటింటికి అందుతున్న స్వచ్ఛమైన గంగ. ఇవన్నీ ఒకప్పుడు కలలు, నేడు కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు. సంగారెడ్డిలోని విత్తునాయక్ తండాను చూడండి. రాష్ట్రంలోనే నంబర్ 1గా నిలిచి అభివృద్ధి అంటే కేవలం నగరాలకే కాదు, మారుమూల గిరిజన పల్లెలకు కూడా సాధ్యమే అని దేశానికి చాటి చెప్పింది. ఒకప్పుడు పాడుబడిన వావులు, మురికి కూపాలుగా ఉన్న పల్లెలు నేడు పచ్చని వనాలతో, మిషన్ భగీరథ నీటితో కలకల్లాడుతున్నాయి. గ్రేడ్ ఏలో 624 గ్రామ పంచాయతీలుంటే గ్రేడ్ బిలో ఏకంగా 10,000కు పైగా పంచాయతీలు ప్రగతి బాటలో ఉన్నాయి. అంటే తెలంగాణలో అట్టడుగు గ్రామం కూడా అభివృద్ధిని ముద్దాడుతోంది. పల్లె ప్రగతి నుంచి ప్రగతి హారం దాకా ఆ అడుగులో ఒక ఆశయం, ఒక లక్ష్యం. అందుకే కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ పల్లెలు గ్లోబల్ విలేజ్లుగా మారాయడానికి నేటి నివేదికలే సాక్షి. కేసీఆర్ టైంలోనే తెలంగాణ పల్లెల్లో కొత్త మార్పులు వచ్చాయనంటున్న పంచాయత్ అడ్వాన్స్డ్ ఇండెక్స్ 2.0 పై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి.